అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. దోస్తులు మేము చేసే ప్రతి వీడియో జస్ట్ కామెడీ కోసమే అన్నమాట, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే. దోస్తులు మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. అలాగే మన వీడియోస్ కి తప్పకుండా హైప్స్ ఇవ్వండి. దోస్తులు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 71 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మో నేను రాక సంవత్సరం అవుతుంది, అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. మరి ఇంకా రాను ఆన్నే ఉంటా అని అంటున్నావు కదా. ఇక ఉండి ఉండి అస్సలు రాబుద్ది కాలే. సరే అమ్మను పని ఏమన్నా అంతా పని చేసింది, ఇల్లు అడిగినట్టున్నది, అన్నీ క్లీన్ చేసింది కదా. ఇక నువ్వు చేసే పని ఏం లేదు, ఒక వంట చేయడమే. చిన్నోడు పడుకున్నాడు కదా, బియ్యం పెట్టి కూర వండుపో. అబ్బా ఇన్ని రోజులు ఏం పని చేయకుండా తినుకుంటా కూర్చున్నా అవ్వగారింటికాడ. ఇప్పుడు పని చేయాలంటే నాకు దుఃఖం వస్తుంది. చెయ్యక తప్పదు, ఇక ఏం చేద్దాం. అరే రాణి అమ్మా యా పనంతా చేసిన బిడ్డ, మరి అన్నం కూర వండుకోర్రి. మరి నేను కూర పప్పు వేసినా గానీ మీరు తింటారా? పప్పు ఏమన్నా కావాలి? తింటావా అనే శ్వేత పప్పు? ఏ పప్పులు ఇప్పుడే తినుడు ఎందుకు అని పప్పు తింటలేను చక్కగా. దొంగబొడ్డి కనీసం అత్తమ్మ అని అంటను కూడా అంటలేదు. దీనికి ఎంత బలుపు ఉన్నది. సరే మరి నేను బయటకెళ్ళి కూరగాయలు తెస్తలే. అమ్మా నువ్వు చిన్నోని దగ్గర కూసోయే, లేస్తే ఏడితే ఎత్తుకో. ఇక శ్వేత ఏమన్నా ఉంటే చదురుతుంది, బియ్యం కడుగుతుంది. ఏమద్దు, నువ్వు వచ్చేదాకా చిన్నోని దగ్గరనే కూర్చుంటా గాని నువ్వు వచ్చినాక చిన్నోని చూసుకుంటే నేను పని చేసుకుంటా పో. అంతేసం ఉన్నది దానికి. అదే అద్దన్నాక నేనెందుకుంటా ఇడా, దానికి రోగం తిరగాలాగు. అయ్యో పోయిందా? ఎందుకు శ్వేత నువ్వు గిట్ల ఎత్తావు? నాకు అర్థం కాదు. మా అమ్మ చూసుకోవద్దు, మా అమ్మ ఎత్తుకోవద్దా ఏంది చిన్నోన్ని? ఎందుకు అట్లా మాట్లాడుతావు? ఇగో నువ్వు గిట్లా మాట్లాడితేనే ఎవరి దగ్గరికి రారు. ఇప్పుడు నేనేమన్నా, నువ్వెందుకు నా మీదకి అంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు నన్ను తిట్టడానికి కొట్టడానికేనా నువ్వు ఇక్కడికి పట్టుకొచ్చింది? నేనేమన్నా ఇప్పుడు ఏం పని ఉంది? అంత పని ఆమెనే చేసింది కదా. నువ్వు కూరగాయలు తీసుకొచ్చేదాకా నేను ఇక్కడ కూసుంటా చిన్నోని దగ్గర. నువ్వు వచ్చినాక చిన్నోని చూసుకుంటే వంట చేస్తానన్నా, దాంట్లో తప్పేమున్నది? ఏమో శ్వేత, ఇక నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. నేనైతే నిన్నొక్క మాటనా, నువ్వు గింత డేంజర్ దానివి అవుతావని అనుకోలేదు. వచ్చినప్పటి నుండి మా అమ్మతోటి మాట్లాడుతూనే లేవు, మరి అత్తమ్మ అని పిలుస్తూనే లేవు. ఎందుకంత కోపమే నీకు మా అమ్మ అంటే? నాకేం కోపం లేదు, ఆమె మందలిస్తుందా ఏమన్నా? మందలి అందే, మనకు జిట్టు దింపింది, ఇల్లంతా క్లీన్ చేసింది, మళ్ళీ ఇప్పుడు పప్పు కూర ఉన్నది తింటరా నచ్చింది. నీ అవ్వా. అరే చూసుకో, నీ కొడుకు నువ్వే ఎత్తుకోవాలి, నువ్వే పని చేసుకోవాలి. ఆగు బిడ్డ, అట్లా చేసుకుంటే నీ పానం వంగుతుంది. ఇన్ని రోజులు ఉండి అట్టుగానే ఉన్నావు కదా. నేను పోతున్నా కూరగాయలకు. ఇష్టం ఉన్నట్టు మాటలు అంటాను. నేను అటు పోయి వచ్చే వరకు మొత్తం నీ అవ్వ పార్ట్ అయినావు నువ్వు. అప్పుడు అంతకుముందు ఎట్లుంటుంటివి, నాకే సపోర్ట్ ఇస్తుంటివి, ఇప్పుడు నన్నే తిడతాన్నవా? ఎవరిది తప్పుంటే వాళ్ళని అనుడే. సరే మంచిది, నేను పోయేస్తా. అమ్మో మా అత్తముండా నా మొగన్ని ఎంత మార్చేసింది. సంవత్సరం నేను దగ్గర లేకుంటే కథం ఆమె దిక్కు మలుపుకునే. దాన్ని ఎందుకు నేను ఎత్తుకోమంట? మా ఇంటికి వచ్చినప్పుడే నా కొడుకుని ఎత్తుకోలేదు, మా వదినెంబడ తిరిగింది. దాన్ని నేను ఎత్తుకోమంటే దానికి అలసైపోతా. ఇక ఇదే సంది చూసుకొని ఊకే పెళ్ళమ్మోడు ఏం తింటారు ఏం పంటారు అని ఊకేటే వస్తుందిగా. మంచిగా మాట్లాడితే వచ్చి ఇంట్లోకి ఉన్నాయన్నీ తీసుకుపోతుంది. ఇక కొడుకుతోటి ముచ్చట పెట్టుకుంటా. ఫోన్ వస్తుంది మా అమ్మ. నేను హలో బిడ్డ. అమ్మ చేరుకున్నారా అవ్వ? ఎంతసేపు అవుతుంది? మేమానే వచ్చి అర్ధగంట సేపు అవుతుందే. అవునా బిడ్డ? చిన్న కన్నయ్య ఏం చెప్తాండు? పన్నడా లేచిండా? పడుకున్నాడే అమ్మ. ఇక కార్లు ఎక్కినామంటే ఇప్పటిదాకా పడుకున్నాడు, ఇంకా లేవలేదు. బిడ్డ జాగ్రత్త, పిల్లగాడు. మీ అత్త ఉన్నదా? ఉంటది, ఏడబోతుందే అమ్మా. దానికి బగ్గ బలుపు ఉన్నదే. ఎందుకే ఏమంటాంది?
ఏం లేదు, కొడుకు మంచిగా అన్ని ఎక్కిచ్చింది. కొడుకు మొత్తం అవదిక్కే మాట్లాడుతాండే అమ్మా. అది మంచిగా మాటలు కలిపి ఇంట్లోకి వచ్చి అన్నీ చదువుకపోదామని చూస్తాంది అది. కానీ దాన్ని నేనెందుకు దగ్గరికి తీస్తా? అట్లా కాదురా శ్వేతవ్వ, ఇప్పుడు పిల్లగాడు ఉండే బిడ్డ నీకు గోస అవుతుంది. అల్లుడేమో పొద్దుగాల పోతాడాయే, నైట్ అత్తడాయే. మీ అత్తతోటి ఓ 4 ముచ్చట్లు మంచిగా మాట్లాడు. ఇంత పని చేస్తుంది, పిల్లగాడిని ఎత్తుకుంటది. అది ఎత్తుకొని కూడా ఎత్తుకుంటలేదే అమ్మా. దాన్ని నేను ఎత్తుకోమంటే అలసైపోనా? ఎత్తుకుంటే ఎత్తుకొని, లేకపోతే లేదు. మెల్లగా ఈ పిల్లగాడు అన్నాకనే వేసుకుంటా పని. సరేగాని అవ్వా, ఇల్లంతా బోసువేంది, అంత పిచ్చిలేస్తాంది. పిల్లగాడు ఉంటే పిల్లగాని దగ్గరకు 4 సార్లు అద్దును, ఎత్తుకుందును. అంత పిల్లగాడి ఇంట్లోకి పోతే బావురమన్నట్టున్నది బిడ్డ. ఇక అయ్యా నేను ఇద్దరమే అయిపోతుంది. ఇక సరే తీయ అమ్మ, బాధపడకు. నేను మళ్ళీ శనివారం అత్తగాని. అబ్బో, నాకు కూడా అక్కడ ఉండి ఇక్కడికి వచ్చే వరకు అంత వేరే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక నేనే పని చేసుకోవాలాయే, పిల్లగాన్ని చూసుకోవాలాయే. సంవత్సరం పొంట అంతా నువ్వే ఎత్తివి. ఇక ఇప్పుడు నాది నేను చేసుకున్నాడంటే నాకు దుఃఖం వస్తుంది అమ్మా. ఇక తప్పుతుందా అవ్వ, మెల్లగా చేసుకో. ఓ 4 వద్దులు అయినాక నేను వచ్చి నేనన్న బాపని నచ్చి దొరకత్తాం గాని. సరే తీయే అమ్మా. వంట అండిందా మరి? పప్పేసిందట. దాని పప్పు మాకెందుకు, కూరగాయలు తెస్తా అని వేండు. ఇక అది తెచ్చినాక ఇన్ని బియ్యం కడిగి కూర వండుతా. సరే అవ్వ, పిల్లగాని చూసుకోమ్మా నల్లుణ్ణి, మరి లేస్తాడు. సరే. పిల్లగాళ్ళు లేచినాక ఓసారి వీడియో కాల్ చెయ్యవ్వ, బాంచను చూస్తా. సరేనే అమ్మ, నా పని తీరినాక అన్నం తిన్నాక చేస్తలే. సరే ఉండు. కూరగాయలు తీసుకొచ్చినా, మరి కొన్ని బియ్యం పెట్టి అండుపోయిగా. సరే, నువ్వు చిన్న దగ్గరనే కూసో మరి. భయపడతాడు, ఒక్కోడిని వండబెట్టి ఎటు పోవద్దు, ఇల్లు భయపట్టిస్తుంది. నేనేటు పోతా, నువ్వైతే వంట చేయిపో. ఇన్ని రోజుల నుండి ఒక్క వంట కూడా చేయలేదు. మరి ఆ కూర ఎట్లా వండుతానో ఏమో. మంచిగా అండు జరా. సరే. ఆ కొడుకు మంచిగా నిద్రపోతాడు. మా ఇంటికి వచ్చినాక అక్కడ వన్నడో లేదో పాపం. ఇక్కడికి వచ్చినాక కంటి నిండా నిద్ర దిత్తాండు. బంగారు తండ్రి. ఏమైంద్ర పొట్టాడా, లేచినవా? ఉన్న ఏడవకు. అగో లేచినట్టున్నాడు కదా, ఎత్తుకో. సరే, నువ్వైతే వంట ఎత్తుకుంటా గాని. దావే కన్నయ్య, ఎత్తుకుంటా నిన్ను. అయ్యో, నన్ను బాగా రోజులైతుంది కదా చూడక, అందుకే సుత్తాండిగా. మనం నానమ్మ దగ్గరికి పోదామా? పాపం నానమ్మ పానమంతా కొట్టుకుంటాంది నీ మీద. మీ అవ్వనేమో ఎత్తుకోమ్మని ఇత్తలేకపాయే నాన్న. మనం పోదాంపా, ఈనంగల్లి పోదాంపా. ఇంటెనకకెయ్యి మీ అవ్విటి వంట ఎత్తాంది. ఏం నా లెక్కనే ఉన్నాడు నా కొడుకు. అమ్మా కూర్చున్నావానే? అవును బిడ్డ, ఏం చేయాలి ఇక? ఇగో చిన్నోడు లేచిండే. ఏం చేయాలి బిడ్డ? నాకు ఎత్తుకుందామని పానం కొట్టుకుంటాంది గాని నీ పెండ్లం నాకు ఇత్తనే లేకపాయే ఎత్తుకోమ్మని. దాని బోందా, దానికి ఏం తెలుసు. ఇగో వేయి ఎత్తుకో. దొంగ నానిగాడు ఎటొచ్చిండవ్వా, ఎటొచ్చిండే దొంగ నానిగాడు. ఆగో అమ్మా, నీ దగ్గరికి రాగానే నవ్వుతాండే. నేను కొన్ని రోజులాడు ఉన్నా కదా బిడ్డ, నన్ను చూసి ఏర్పాటు చేసిండు. మందనన్న ఉంగలో ఒక్కలో. ఇక తానం ఇన్ని రోజులు మీ అమ్మమ్మ పోసింది. ఇక నేనే వస్తా బిడ్డ నీకు బాంచను. మీ అవ్వ మరి ఇస్తుందో ఇయ్యదో ప్రాణం పోయమని. అబ్బో, నీతోటి ముచ్చట పెడుతుండే. అంగలో ఒక్కలో అంగలో. మా బంగారు కన్నయ్య, మీ ఇంటికి వచ్చినవా? ఇక మీ ఇంటికన్నే ఉండాలి నువ్వు, సరేనా? అది ఎత్తుకోకున్నా కూడా ఇటు పోయి దానికి ఎత్తుకోమని ఇస్తాండు. ఏమండి? ఏమైందే? చిన్నోడేడి? అమ్మ దగ్గర ఉన్నాడు. దీనికి కళ్ళు దొబ్బినాయా? కళ్ళు కనబడతలేవా? చిన్నోడేడి అని షరతు కడుగుతాంది ఆడిది. నేనేమని చెప్పినా, నిన్ను ఎత్తుకోమని చెప్పినా, నువ్వు తెచ్చిడ బయట చెప్తాన్నావా? పిల్లగానికి జిట్టు గిట్ల తలుగుతుంది. మళ్ళా రాత్రంతా ఏడితే ఎవరెత్తుకోవాలి? బయట కంటే ఎక్కడికోలే, ఈయన్నే కదా ఉన్నది. ఎందుకంత ఓవర్ ఎత్తానవే నువ్వు వంట చేయిపో, నడువు. నువ్వు ఫస్ట్ ఎత్తుకొని రాపో చిన్నోన్ని. వచ్చినప్పడుతుంది ఊత్తన్నా, ఎందుకే అంతగానం ఎగురుతాన్నావు? ఏం పగ పెట్టుకొని వచ్చినవే నువ్వు? నేను నీతోటి మాట్లాడుతున్నానండి. నా కొడుకుని ఎత్తుకరాపో ముందు. నీ కొడుకు అంటున్నావు, నా కొడుకు కాదా? అదే మన కొడుకును మనం ఎత్తుకోవాలి, ఇంకోలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకురాపో. కొడుక, నా గురించి మీరెందుకు పెట్టుకుంటారు?
బరాబర్ ఎత్తుకుంటదే మా అమ్మ. ఈ ఇంటికి వారసుడు కాబట్టి మా అమ్మ ఎత్తుకోపోతే ఎవరు ఎత్తుకుంటారే? బయట వాళ్ళు ఎత్తుకుంటారా అనే? ఇప్పుడు అమ్మ ఎత్తుకుంటే ఎందుకంత నీకు కోపం వస్తుంది? బాగా నేర్చినావు కోపం. అసలు నువ్వు నన్ను తిడతా కొడతా అని తీసుకొచ్చినావా ఏం తిడికి? లొల్లద్దు, ఇజ్జత్ పోతుంది. ఇయ్యాలనే నువ్వు వచ్చినావు. 4 ఇండ్లు ఉంటే అవు అచ్చిరాగానే మళ్ళా లొల్లి స్టార్ట్ అయింది ఇళ్లకు అని పేర్నాలు పెడతారు. నువ్వు నాటకాలు ఏకే శ్వేత. నడు, నువ్వు వంట అయిపో, నేను చిన్నోని తీసుకొని వస్తా. అవసరం లేదు. నా కొడుకును యూడనోళ్ళు, నా కొడుకును ఎత్తుకోనోళ్ళు, నా కొడుకు ఏం పెట్టనోళ్ళు ఇప్పుడు ఎత్తుకున్నాడు అవసరమే లేదు. అవునే బొడ్డి, ఈడు నా వారసుడు కాదా అనే? నేను పెట్టినా పెట్టకున్నా నా ఇంటి వారసుడే. బరాబర్ ఎత్తుకుంటా. ఏందే నా కొడుకు కొడుకీడు. నేను లేంది ఆ పిల్లగాడు ఏం నుండొచ్చిండు? నువ్వు నా కొడుకునిడిదే? ఓ నీ కొడుకు నువ్వే కన్నవా ఒక్కదానివి? నా కొడుకు పుట్టిండు. ఇప్పుడు ఎత్తుకుంటే ఏమైతే అంతే? అవసరం లేదు నువ్వు ఎత్తుకునుడు. చూసినావురా కొడుకా, నేను ఎత్తుకుంటానేమో ఎత్తుకోవద్దంటాంది. మళ్ళా నువ్వైతే నన్ను అనద్దు. నా పిల్లగాన్ని ఎత్తుకుంటలేవు, పని చేస్తలేవు, అది చేస్తలేవు అని. దీనికి ఎంత బలుపు ఉన్నది, దీనికి ఎంత తీటున్నది. సంవత్సరం పొంటి కూర్చొని తింటే దీనికి బాగా కావురం వచ్చింది గాని అందుకే బలుపు వచ్చిన మాటలు మాట్లాడుతోంది. నా వారసుని నేను ఎత్తుకుంటే నన్నే ఎత్తుకొని ఇత్తలేదు. బహురూపులు దానా ఎత్తుకోపో. నాకు వెళ్ళదా? దీన్ని 2 ఉతకాలనే. దీనికి బగ్గ బల్పచ్చిందే. దీని అవ్వ నేర్పి పంపించినట్టుంది నాకు తెలిసి. మీరు ఇద్దరు ఇట్లా మాట్లాడిరనుకో నేను ఇప్పుడే వీక్తే చెప్తానా. నా అవ్వెందుకు నేర్పి పంపిస్తుంది? ఏమో నేనేమో ఏమైనా డెలివరీ అయితే హాస్పిటల్ వచ్చి ఉన్నదా? లేకపోతే పిల్లగాడు పుట్టిండని ఓ కిలో షేపులో కిలో దానిమ్మ పండ్లు తీసుకొచ్చిందా? అప్పుడప్పుడు వచ్చి నా ఇంటికాడ 10 రోజులు నెల రోజులు ఉన్నది. మరి పిల్లగాడిని ఎత్తుకొని తిరిగిందా? తానం పోసిందా? ఇప్పుడు గింతంత పెద్ద పెరిగినాక మా వాళ్ళు గింతంత పెద్ద పెరిగిచ్చి పంపించినాక నా మనవడు నా వారసుడు అని ముద్దాడితే నా కోపం రాదా? పోయే, నువ్వు ఇంట్లోకి పో. నీకు రేపటి నుండి ఏర్పడుతుంది ఆగు ఆట. నేను ఆఫీస్కి పోతే అటు పని చేసుకుంటా, చిన్నోడిని చూసుకుంటే అప్పుడు ఏర్పడుతుంది బిడ్డ నీ ఆట. సరే సరే పో, ఎవ్వలెత్తుకోరు పో నీ కొడుకును. పో పో. నీ కొడుకు కాదా అంటే నీ కొడుకు అంటాను? నా కొడుకేనే, నా కొడుకే కానీ నా వాళ్ళని ఎత్తుకొని ఇయ్యవు. నీ వాళ్ళు నీకు ఎత్తుకుంటే సంబరమే కానీ నా వాళ్ళు నా కొడుకుని ఎత్తుకోవద్దు, అంతే కదా? అయితే ఈ కొడుక దానికి ఎత్తుకుంటా పని చేసుకుంటే దానికి ఏర్పడుతుంది ఆగు. అది బగ్గా బలిసిన మాటలు మాట్లాడుతుంది. నేను ఎత్తుకొని ఆగు నీ పిల్లగాన్ని. అబ్బా అబ్బా ఎంత బౌరుపులతనం నేర్చుకొని వచ్చినవే. నువ్వు ఒక్క మాట నన్ను అంటే మాత్రం మంచిగా ఉండదు. అత్త అని కూడా చెప్తానా. నా గురించి నీకు తెలుసు కదా. నోరు మూసుకొని నీ సందాలు నువ్వు ఉండు. ఏందో ఈయనకి ఎత్తుకొని సాతనగాక దానికో ఇస్తాడు. అగ చూడే దాని బలుపు మాటలు చూడరా ఊరు వారి అది గిదంటాంది. అమ్మ నువ్వు ఆగే, దాని బలుపు దానికే అంగుతుంది. నువ్వేమనకు, నువ్వు ఎత్తుకోకు నా కొడుకును. నేను రేపు పొద్దున ఆఫీస్కి పోతా కదా, వచ్చేదాకా కొడుకుని ఎట్లా చూసుకుంటుందో పని ఎట్లా చేస్తుందో చెయ్యని. నువ్వు ముట్టకు పట్టకు. దానికి 2 రోజులు అయితే దానికే ఏర్పడుతుంది ఆగు. అరే గక్కడ ఇదే లొల్లిరా, మళ్ళీ ఈడికొచ్చినాక ఇదే లొల్లి. నాకు పానం కొట్టుకోదా మనమని ఎత్తుకోవాలని? ఎత్తుకుంటే దాన్ని మాటలు మాట్లాడుతుంది అది. దాన్ని నోరు వాడిపోను. పోనీతి అమ్మ ఆగు, నువ్వు ఆగు. ఒక 2 రోజులు ఆగు, దానికే ఏర్పడుతుంది. అత్తమ్మ ఇగో బట్టు ఎత్తుకో అని ఇస్తుందా ఇయ్యదో చూడు. సరేతి లంగనా సమితి అన్నీ అవ్వ నేర్పి పంపించింది. ఆ మొద్దుది కూడా కోడలు ఎన్ని పేర్నాలు పెడుతుంది. దాని లెక్క నేను పేర్నాలు పెట్టినా ఏమన్నా? దొంగ బొడ్డి. అబ్బో మంచిగా బిడ్డకు నేర్పింది పంపింది. ఇక బిడ్డ ఆట ఆడుతుంది. దీని ఆట ఎన్ని రోజులు ఆడుతుందో చూస్తా నేను కూడా. అత్తమ్మ టిఫిన్ పెట్టినావా? పెట్టినయ్యా. నీ మందం టమాటా అండినా, ఇక అవి టిఫిన్లో పెట్టినా. మళ్ళా రాంగా టిఫిన్ బాక్స్ పట్టుకరా, మళ్ళా నీకే అవుతుంది. సరేనా? సరే అత్తమ్మ, ఇక నాకు టైం అవుతుంది. కొంచెం ముందుగా బయలుదేరితే నేను ఆఫీస్కి అందుతా. ఇంకా లత లేవలేదు కదా, మరి లేపల్లా అద్దా? లేపు బిడ్డ, పోంగ చెప్పవా? మళ్ళా చెప్పలేదంటది. లత, ఏ లత, లే అమ్మా, నేను వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తానులే. అయ్యో అప్పుడే తెల్లారిందా? అవునవును, 8 అవుతుంది. మరి నేను వెళ్తా ఆఫీస్కి. ఇక మళ్ళీ ఈ రోజు కూడా పోకపోతే సారు సీరియస్ అవుతాడు. సరేనా? మళ్ళీ నేను సాటర్డే ఇట్లా వస్తా. కొంచెం జాగ్రత్తగా ఉండు, మంచిగా తిను, టాబ్లెట్స్ వేసుకో. నేను ఫోన్ చేస్తా గానీ. సరేనండి. అమ్మ ఏం కూర వండినవే? టమాటా కూర వండిన బిడ్డ. అల్లుడు మందం వేడన్నం వండినా, టమాటా కూర వండినా, టిఫిన్ పెట్టినా. తిన్నావా? నైట్ చేసినాయి చపాతీలు ఉన్నాయి కదా, తిన్నా. ఇంత పొద్దున అన్నం తినబుద్ధి కాదు. సరే మరి నేను వెళ్తా. సరే. మామయ్య ఎటు వేయండు? మామయ్య
నాకేదో పొద్దుగాలనే ఏదో ఎవరో ఫోన్ చేసిర్రు అయ్యా గ్రామ పంచాయతీ కాడికి రమ్మని అటే ఊరికిండు. నేను చెప్తా పో అయ్యా జరా పైలంగా పో. పోయినాక లతవ్వకు ఫోన్ చెయ్యి. సరే అత్తమ్మా. మీరు పోతాంటే ఎందుకో మంచిగా అనిపిస్తలేదండి. నాకు కూడా బాధనే ఉన్నది, కానీ పోవాలి కదా ఆఫీస్కి. అబ్బో ఇలా ప్రేమను చూస్తా అంటే నాకు మా అక్క సొంటి పెండ్లని దొరుకుతుందో లేకపోతే గయ్యాడిదే వస్తుందో. నువ్వు అట్లా ఉండకు, నాకు ఓనే బుద్ధి కాదు, మరి ఉండాలా చెప్పు. ఓ బావా ఉంటెట్లా ఆడ పని పోనా? మా అక్కకు ఏం బాధ ఉన్నది, తినుకుంటా వండుడేనాయే. గట్లనే ముఖం పెడితే నువ్వైతే పో. అరే నీకైతేరా. సరేలే మరి పోతున్నా, నువ్వు నవ్వుతే పోతా లేకపోతే ఓన్ నేను చెప్తున్నా. ఒకసారి నవ్వే అక్కో. మీ బంటి మాటలకు నాకైతే తట్టిగానే నవ్వత్తది, నవ్వరాదమ్మాయి. సరేలేండి వెళ్ళండి. అబ్బో మా అక్క నవ్వుతానేమో పోతాడట లేకపోతే లేదట. ఈ అవ్వ మరిది మీ అక్క జాగ్రత్త సరేనా? మరి నేను ఆఫీస్కి పోతున్నా, మళ్ళా శనివారం వత్తగాని. ఇక శనివారం వచ్చుడెందుకు, రోజు ఇటే ఆచుకుంటా ఇన్నుండే డ్యూటీ ఎత్తే అయిపోతుంది కదా. ఏమైంది ఏమో అంటావు? ఓ బావా శనివారం వచ్చుడెందుకు, రోజు ఇట్నుండే డ్యూటీ ఎత్తే అయిపోతుంది కదా అంటానా. అబ్బో బాగా లాంగు కదా బామ్మరిది. సరే సరే బావా జాగ్రత్త. పోతున్నా. సరే మరి టిఫిన్ ఇట్లా బైక్ మీద పెట్టుకున్నా, అట్నుండి వెళ్తా చెప్పులు వేసుకొని. బాయ్. బాయ్ అండి. సరే మరి జాగ్రత్త. అరే రామ జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్తావు బావా? జాగ్రత్తనే ఉంటది, దానికి ఏమైనా పనా? తినుడు పానుడేనా? సరే సరే పోతన్నా బామ్మరిది. పోయిరా పోయిరా. అరే మెంటలారా నీకేమన్నా బావ ముంగట ఎట్లా మాట్లాడాలి ఏందనేది నీకు తెలియదారా? నాకు అన్ని తెలిసే పిచ్చిదానా. నీ అవ్వ నువ్వు ఒరుతావు సప్పుడే కొర్రకు. ఏం చెప్తాను, పాలు తెచ్చినావా లేదా? పాలు తెచ్చినా గాని శకుంతలాదేవి సాయ పెడతాందా లేదా? నువ్వు ఎత్తే నీకట పాలు మరగబెట్టి నీకు పాలు పోసినాకనే నాకు సాయ పోతుందట. నువ్వేమో 8కి ఎత్తివి ఇప్పుడు. ఇక రేపటి నుండి 10 అవుతుందో 11 అవుతుందో అవరిదాకా నేను చూడాలి కావచ్చు. సాయ తాగపోతే బతకవారా నువ్వు? అబ్బో ఏదున్నా లేకున్నా మంచిదే, ఒక పూట అన్నం అటు ఇటు అయినా మంచిదే గాని సాయ ఉండాలే శకుంతలాదేవి. పెట్టినవా లేకపోతే ఆడికి తిరుక్కుంటూనే ఉన్నవే నువ్వు? నాకు అర్థం కాదు. అరే ఇవరిదాకా బావకు వంటే ఎత్తిని పెట్టినా ఇప్పుడే. అమ్మ ఓసారి ఏం చెప్తావు తెలుసానే? నీ అవ్వ పెద్ద గంజుదేయే, ఆ గంజు నిండా సాయ పెట్టే. ఇక పొద్దంతా వీనికి సాయనే తాగుమను. ఓ పిచ్చిదానా, గంజడు సాయ తాగుతూ ఉంటానే నేను. అవ్వ మరి గంతగానం సాయ పీసి ఉండద్దురా మొగోళ్లకు. నా ఏజోళ్ళు బొచ్చడు మందు తాగుతారు, తాగుకుంటా కింద పడుకుంటా చచ్చిపోతారు. నేను ఇంకా సాయ తాగుతానా, నన్ను సాయ తాగనిత్తలేరు. మరి మందు తాగల్లా చెప్పురి తాగుతా. అవు నీ మేరమోకానికి ఇంకా మందు తాగుతావు? నీ గిట్ల జాబ్ రాకపోవాలే కొడుక. చూడు నిన్ను మొత్తం ఆడతా, షెండి ఆడతా. ఇప్పుడు ఆడతలేవా నే చెండి? ఇంకేం చెండి ఆడుతావు నన్ను? అయితే ఓ అక్క ముఖం గడిపోయే నీకు పాలు పోతుంది మళ్ళా లొల్లి. మీ అత్త ఫోన్ చేసిందా లేదా మళ్ళా? కొడుకున్నాడా పోయిండా అని? ఆ మొద్దు దాంతో అస్సలకే మాట్లాడినా అమ్మ. నాకు ఫోన్ చేసిందనుకో నేను అస్సలకే లిఫ్ట్ చెయ్యా. మీరు కూడా లిఫ్ట్ చేయకుర్రి సరేనా? నేను ఎప్పుడైనా బాత్రూమ్ ఇట్లా పోతే ఆ మొద్దు ఎత్తే అస్సలు లిఫ్ట్ చేయకుర్రి. సరే తీయవ్వా. మొద్దు అంటవేందే పాపం. నాకు తిక్కలేస్తుంది, నన్ను ఇష్టం ఉన్నట్టు అంటదా మొద్దుది. సరేది ముఖం గడుపో నీ అవ్వ. ఇలా ఎవరు లేకపోయే నా పని తొందర తీరింది. 2 గంజులాయే 2 బట్టలాయే. ఇక్కడ అంగడి ఎక్కలేదాయే. వాళ్ళుంటిని తటు ఇటు అంగడి ఉండు తొందర అయిపోయింది. లడ్డుగా ఇలా తొందరతానం చేసినావు. అయ్యో లడ్డు లడ్డు గుడ్డు అని పిలుచుకుంటా నన్ను ప్రేమలో పడగొడతాను నువ్వు నిజంగానే. ఇక ఏం చేయాలి, పని తీరింది. లేటుగానే లేచినా గానీ ఏం పని ఉన్నది, బగ్గ పని లేదు కదా. ఇక వంట చేయలేదని ఇంకా సాయ తాగినా ఇక కూర్చున్నా. బిడ్డకు ఫోన్ చేస్తా అని వీడియో కాల్ చేస్తానన్నది నిన్న. ఇక బిడ్డ పండవచ్చు చేయలేదు, మనమని చూడాలి, వీడియో కాల్ చేయాలి. లడ్డు ఇక వాళ్ళు లేరు, మన ఇద్దరం ఎంజాయ్ పండగ. ఏ ఊకో అన్ని ఎంత పిచ్చి పిచ్చి మాట్లాడతావు. ఇంత కూడా కొంచెం కూడా సిగ్గు లేకపోయా నీకు? అయితే కానీ కొడుకు ఫోన్ చేయకపోయినావు, మరి డ్యూటీ వేయండు. నేను చేస్తానా? నువ్వే చేసి అడుగుతూ తీయగాని బిడ్డకు ఫోన్ చెయ్యే, మనవన్నీ చూద్దాం. పాపం పిల్లగాడు నిన్న గీయాళ్ళకు ఉండేడా. ఓ పోంగ నీకు దుఃఖమే రాలేదు కానీ నిన్న గీయాలకుండే మొన్న గీయాలకుండే అంటున్నావా? అరే మళ్ళా అదే మాట మాట్లాడతావు. చెయ్యి ఫోన్ చెయ్యి. పని తీరిందో పాపం బిడ్డది, దాని అత్తేమన్నా పని చేస్తాందో లేదో. హలో అమ్మా. అయ్యో పిల్లగాన్ని కూర్చోబెట్టినవబ్బా మరి? ఆ మీదనే ఇట్లా ఒరికి పిచ్చుకున్ననే నీకు చూపిస్తాని. ఆ కన్నయ్యలు మీరు ఎటుపోయినరే? చిన్న కన్నయ్యలు చూస్తానయ్యా, నేను అమ్మమ్మనే బంగారు తండ్రి. ఎటుపోయినవి బాంచను?
తానం చేసినవానే ఇంకా చేయలేనట్టున్నాడు కదా. అయ్యా ఆఫీస్కి వెండే అమ్మ, ఇక ఆఫీస్కి పోగానే నేను చేసిన ఈయనకు పొయ్యాలే. అని తీరిందా బిడ్డ? మీ అత్త ఏం చెప్తాంది? అత్తను పోయమనపోయినావు తానం? అబ్బో అదానే దొంగ బొడ్డి, నిన్ను నచ్చినాకనే పెద్దలొల్లి అదే అమ్మా. ఓ దాని కండ్లు మండ, ఏమిటికి లొల్లి పెట్టింది బిడ్డ? అది ఏది ఓసారి ఫోన్ ఇయ్యి, దాన్ని దుమ్ము దులుపుతా నేను. వచ్చినాక కూడా పిల్లగాన్ని ఎత్తుకుంటలేదే అమ్మా, మరి టియ్యి అని ఎత్తుకుంటలేదు, నాతోటి ముచ్చట మాట్లాడతలేదు, మాట మాట్లాడతలేదు, ఇక కొడుకుతోనే మాట్లాడుతుంది. ఇక మళ్ళా నేను వంట ఏమో ఎత్తాను పోయే వరకు కొడుకు తీసుకుపోయి దాని చేతిలో పెట్టిండు. వచ్చినాక ఎత్తుకుంది, ఇప్పుడెందుకు చేతిలో పెట్టావని నేనన్నా. ఓ నా కొడుకు కాదా, నా వారసుడు కాదా అని అన్నది. ఓ నీ వారసుడు అయితే మరి నువ్వు డెలివరీ అయినప్పుడు వచ్చినవా, లేకపోతే నేను ఇంటికి వచ్చినాక పండో పొలమో పట్టుకొచ్చినవా అని నేనన్నా. శ్వేతవ్వ నీకు ఓంగా నేను ఏం చెప్పినా లొల్లి పెట్టుకోకుర్రా అని చెప్పినా. ఈ నలుగుట్లోనికి ఏం తెలియదు బిడ్డ, ఈ బిడ్డ ఎందుకు లొల్లి పెట్టింది? నీ చెవులు వాడతానే చెప్తలేదా? అప్పుడేక ఇంట్లోకు తీసుకొచ్చుకున్నా అవ్వ కొడుకు ఒకటైర్రు, నా మీదకి లొల్లి పెట్టిర్రే అమ్మా. ఏది నేను అల్లునికి ఫోన్ చేస్తావు, నా బిడ్డను మరి ఏం చేస్తాను దొరకపోయినావు, ఎందుకు లొల్లి పెడతాను అంటావు? ఈ అద్దు తీయే, ప్రతిదీ మీ అమ్మకి చెప్పుకుంటున్నావా అని మళ్ళా లొల్లి ఎత్తాడు. ఆఫీస్కు పోయిండు, వచ్చినాక నేను మాట్లాడిపిత్త తీయి నీకు గాని. బిడ్డ వంట చేసినావు మరి? పొద్దుగానే లేచిందే అమ్మ, వంట అయింది కానీ బోర్లున్నాయి, బట్టలున్నాయి, ఇక చిన్నోని స్నానం ఉన్నది. అబ్బా నాకు ఈ పని చేసుడు మస్తు నడుము నొత్తందే అమ్మా. ఏం చేయాలి? ఉంచమంటనేమో ఉంచకపాయే. మొన్ననే పెద్ద ఆపరేషన్ ఆయే, పెద్ద ఆపరేషన్కి నడుము నొత్తదాయే. ఓ నా పెండ్లా, నా కొడుకు నా దగ్గర ఉండాలని పట్టుకపోయే మొగోడు లేచింతంతా పని చేస్తే ఏమో. బయట ఊడవకు సల్లకు, ఆ బర్రెది చల్లదా? ఏం చల్లేటట్టున్నదే అమ్మా, అది ఇక ముక్కే ఇర్తాంది నన్ను చూస్తే. నా ఇంటికొచ్చి నెల కామన ఉండి మంచిగా తిని పండి పోయింది. ఇప్పుడు నువ్వు అక్కడికి పోతే నిన్ను నడుచుకుంటలేదంటే నాకు ఎంత కోపం రావాలి. నేను ఫోన్ చేయాలా మరి మీ అత్తకు? నీ సంగతి ఏంది? నా బిడ్డను ఎందుకు లొల్లి పెడతావు మరి? నా బిడ్డను ఉండమంటావా లేకపోతే నా ఇంటికి దూరకచ్చుకోవాలా అని? అదే అమ్మా, అవ్వ కొడుకులు ఒకటైర్రు. అయితే బిడ్డ నువ్వు సప్పుడే కూకో, నువ్వు పిల్లగాన్ని పట్టుకొని పని చేసుకో మెల్లగా. ఆమెకు ఎత్తుకోమని ఇయ్యి, నువ్వు మాట్లాడితే ఆమె మాట్లాడుతుంది కదా. ఎందుకు కోపాలు, ఎందుకు లొల్లీలు? వచ్చినాకనే నాతో మాట్లాడలేదు, నా పిల్లగాన్ని ఎత్తుకోలేదా అంటే మళ్ళీ ఎందుకు లొల్లీలు అంటావు? అయితే ఈ బిడ్డ బాబుకు తెలియదు గట్నే అంటాడు కానీ ఈ కన్నయ్య మంచిగా చూస్తాను నన్ను. కన్నయ్యలా అత్తవానే, అమ్మ కన్నయ్యలో అత్తవానే చిన్న తండ్రి దా అమ్మమ్మ దగ్గరికి రా. నువ్వు అమ్మమ్మ నిష్పెట్టి ఎందుకు పోయినవే, ఎక్కడికి పోయినవే? ముచ్చట చెప్పు నాకు. అమ్మమ్మ నేను అత్త నీ దగ్గరికి అని చెప్పు తండ్రి. ఓ పెద్ద వేరేనాక మత్తుగా మాట్లాడతాడు, తీయలేవే లడ్డు. ఏర్తాండా బిడ్డ కోస ఉచ్చుకుంటాడా పిల్లగాడు? ఇక నిన్న అంత నిలబడ్డట్టు ఉన్నాం కదా, పండుకున్నాడు మంచిగానే. మరి ఇక ఇయ్యాలు ఏం చేస్తాడో చూస్తా. ఇక నేను మెల్లగా స్నానం పోసుకోవాలే, నాకేమో పొయ్యరాదాయే. బర్రదాన్ని పోయమని లేవు బిడ్డ, నీ నోటి ముత్తేలేమన్నా అరిగిపోతానయా? మాట్లాడు నానే. ఇంకా దాని కిందికి పోయి నేను నా కొడుకుకు తానం పోయి అంటనా? అవసరమే లేదు, మెల్లగా నాకు పోసుకొచ్చినట్టు పోసుకుంటా. ఎవరైనా పెద్ద మనుషులు లేరా అలా నువ్వు పోయమని లేవు బిడ్డ? ఏమల్లా ఇక్కడ అందరు పేనాలు పెడతారే, మీ అత్తుండగా మమ్మల్ని ఎందుకు పోయమంటున్నావు అంటారు. ఇక నేనే మెల్లగా స్నానం పోసుకొని ఈయనకు పాలిచ్చి పండబెట్టి బోలు దోమి బట్టలు పిండుతా. ఇక అవ్వయ్యే వరకు మళ్ళీ ఈయన లేస్తాడు. ఇక నా తిండి ఎప్పుడో నా తీకాని ఎప్పుడో. మరి అట్టిగానే అనుకున్నావా బిడ్డ? ఇక ఈడంటే అమ్మాయి చేసే, ఇక ఆడికి పోయినాక నువ్వు చేసుకోపోతే నడుతుందా? చేస్తా. ఇక ఫోన్ చేసిండా అన్నయ్య నన్న వదినేనన్నా? ఎలా నన్ను ఆఫీస్కి పోయిండట్నా లేదా? ఏమో బిడ్డ మరి, మేమైతే ఫోన్ చేయలేదు. ఇక నీకే ముందుగా ఫోన్ చేస్తానా, మరి చేసినాక చేస్తా అన్నయ్యకు. సరే తి. అన్నయ్య అత్తవానే ఇక దావే. మంచిగా చూస్తాండవ్వ పిల్లగాడు, పాపం అంత గోస అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే. చిన్న కన్నయ్య అంగలా కలా అమ్మమ్మ దగ్గరికి అత్తవా? ఇక తాత రమ్మంటాడు దావే. నీకు మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు అన్ని తెస్తాం, సరేనా? అత్తవా బిడ్డ? బాంచను ఇంకో 4 వద్దురు అయినాక తాతను పంపుతా తియ్యి. అమ్మ నువ్వు వద్దురు. ఓ చూసినావా అని అత్తడట తీయే. సరే తీయవ్వా. మరి ఇక పిల్లగానికి మెల్లగా తారం పోసుకో, ఆడ వండబెట్టి నీళ్లు పోసుకొని ఆ పిల్లగాన్ని ఎత్తుకొని పోయి మెల్లగా చేసుకో. సరే అమ్మా, నేను మళ్ళీ ఎత్త తీయ ఉండే. సరే. చూసినవా అనయ్య, అల్లునికి ఏం ఎత్తిపోయిందో ఏం పడిపోయిందో. దాదా పెండ్లావా అని వంట పోయే అవ్వతోటి తిట్టిపియబట్టే. ఎగ్గిది పద్ధతి కరెక్టేనా అనయ్య? నాకు అర్థం కాదు. ఏ అల్లు అనుకుంటారు, కూడుంటారు, మనకెందుకే? అది బిడ్డ పోయి 2 రోజులు అయితే 3 రోజులు అయితే పోయిన రోజులు వదిలి పెడతా బొడ్డి.
నీ అవ నాకు తిక్కలేస్తుంది మళ్ళీ అదేసేది దాని నంబర్ నీ దగ్గర ఉందా ఓసారి నేను మాట్లాడతా అద్దే మళ్ళా లొల్లిలైతే ఎందుకు అద్దు నువ్వు సపరేకుండు బిడ్డ రాగానే బిడ్డ లొల్లి పెట్టింది మళ్ళీ అవ్వకు పోతే అవ్వ ఫోన్ చేసి లొల్లి పెట్టిందని మళ్ళీ వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు అల్లునికి కోపం వస్తుంది ఆగరాదు నువ్వు నువ్వెప్పుడు మందికి సపోర్ట్ ఇస్తావని ఇంట్లో పెళ్ళానికి ఇవ్వవు బిడ్డకి ఇవ్వవు కొడుకు ఇవ్వవు అరే లడ్డు అన్నిటికీ ఎగిర్త పడద్దే కొంచెం శాంతంగా ఉండలేవే లడ్డు మీయా నా లడ్డు మొత్తం ఆవుతనే లేదుగా ఇక పనేం లేదని అయ్యో పని ఇదంతా నేను చేయకపోతే నువ్వు చేసినావా ఏంటి లేచి నేను చేసే పని నేను చేయలేదా అనే అయ్యో ముసల్తనానికి నీకు బాగా పడస్తాను వస్తాను తీయలేవు మంచిది మంచిది ఇక నేను తానం చేసి పొలం కాడుకోవాలి వంట అయిపో ఆగు కొడుకు ఎత్తా ఫోను రింగ్ అయితాందా మా రింగ్ అయితాంది కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా కోడలికి అయ్యే కోడలకు అది లిఫ్ట్ చేస్తుందంటవా ఆ ఎత్తది నువ్వు ఎయ్యి మా అత్తకేం పుట్టిందో ఫోన్ చేసేది చెప్తాందే అమ్మ గింత పొద్దుగాల ఏం అదికి వచ్చిందో ఆమెకు పాపం లిఫ్ట్ అయ్యే అక్క నేనే లిఫ్ట్ చేయరా నన్ను నిన్న ఘోరంగా అన్నది తెలుసా మొత్తం గద్రాయించి పెట్టింది ఆమెతోటి నేనెందుకు మాట్లాడతా మాట్లాడాలా మరి ఫోన్ ఇస్తారా ఏందో అడుగు నన్ను అడిగిందనుకో లేదని చెప్పు సరేతి హలో నువ్వు లిఫ్ట్ చేసినావు నాతోటి పోయింది బయటకేంది వదినా అవునా ఏం చెప్తారు నా కొడుకు ఆఫీస్ వేయండి అయ్యన్నా లేకపోతే ఇంకా అన్నేమన్నాడా ఈడెందుకు అంటాడు మావయ్యండి ఆఫీస్ కు పొద్దుగాలనే అదే ముచ్చట అడుగుదామన్నా కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకు లిఫ్ట్ చేస్తలేడు మరి అందుకే ఇక లతకు చేస్తానా ఏం చేస్తారు వంటలైనయా మేము ఇప్పుడే చాయ్ తాగినాము అల్లుడుకి పొంగ టమాటా కూర వండినా బియ్యం పెట్టినా ఇక అదే ఉన్నది ఇక లతవ్వ మందం ఏదన్నా రొట్టెని ఏదన్నా చెయ్యాలి రోజు మంచిగా టిఫిన్లు చేస్తానవైతే ఇక నా బిడ్డకు నేను చేసుకోపోతే నువ్వు చేస్తావా అయ్యో నేనెందుకు చేయా నా ఇంటికి వచ్చినాక అయితే వీడియో కాల్ చేస్తా లిఫ్ట్ చేస్తావా చల్ అవసరం లేదు నాకు పని ఉన్నది వదినే అయితే ఇలా వచ్చినాక ఫోన్ చేయమని చెప్పు సరే ఉంటానా ఉండు ఉండు ఏంటట్నే అబ్బో మొద్దుదానికి ఇంత బలుపు లేదురో బిడ్డు నా కొడుకు ఆఫీసు ఏంటా లేకపోతే అన్నేమన్నాడా అంటాంది దౌడకుంటూ ఒక్కడుకుతా మంచిగుండే గవ్వేనా దాని మాటలు పాడగాను యా పోయిండు అని నేనన్నా లాతేటి పోయింది అంటాంది ఇక దాని బిడ్డ అటువాయే ఒకతే ఉండే ఒకదానికి ఏం పని ఉంటది మంచిగా ఆరాంసగా కూర్చోవచ్చు తినుకుంటా అవు బిడ్డ మరి పెద్దమ్మతోటి ఏం మాట్లాడుతుందో ఓసారి పెద్దమ్మకు వీడియో కాల్ చెయ్యి చూద్దాం మాట్లాడదాం పెద్దమ్మతోటి అబ్బా ఈ ఆడోళ్లకు అన్ని ముచ్చట్లు కావాలి మీకెందుకే వాళ్ళ గురించి మీకెందుకు మాట్లాడుకుంటేంది మాట్లాడుకోకపోతేందే అన్ని ఎందుకే మీకు నాకు అర్థం కాదు బాపు చేనుకాడికి రమ్మన్నాడు పోరా అవును కానీ ఫోన్ చేసి చెప్పిండు అప్పుడే కానీ నేను నీకు చెప్పలే ఓ ఇప్పుడు నేను ఉంటే మీకు సంద అయితలేదు కావచ్చు కదా ఏ పోరా నిజంగానే రమ్మన్నాడు నీ అవ్వ పోతానది ఏ బిడ్డ పెద్దమ్మకు ఇంకైతందా అయితందే అగో లతవ్వా మంచిగున్నారవ్వా మంచిగానే ఉన్నావు పెద్దమ్మ ఏం సంగతి అంత మంచిదేనా ఫోనే ఎత్తలు ఇక మమ్మల్ని మర్చిపోయినావా ఏంది ఏ గట్లేం లేదవ్వా ఇక ఏం చేయాలి ఇక మీరు ఎత్తరని నేను చూస్తానా అక్క పందిరిందా తిన్నవా అన్నం ఏ గింత పొద్దుగానే తింటానా చెల్లె 9:30 కాబట్టి పంట అయింది తింటా మెల్లగా కోడలు వచ్చిందట కదా ఏం కోడల దగ్గర కోలే పని చేయడానికి ఓ దానికన్ను మాండ అది నన్ను ముట్టనిత్తలేదు పట్టనిత్తలేదు పిల్లగాన్ని నిన్న అచ్చుడితోటే నాతోటి లొల్లి కాదు అయ్యో ఎందుకు పెద్దమ్మా పిల్లగాన్ని ఎత్తుకోమని తెచ్చిండు నా కొడుకు ఇక నేను ఎత్తుకుంటే నువ్వు ఎట్లా ఎత్తుకుంటావు నువ్వు అప్పుడు రాని దానివి చెయ్యని దానివి నా కొడుకుని ఎందుకు ముట్టినవు అని కొద్దిలోళ్ళ బిడ్డ బాంచను ఏం చేయాలి దాంతో అట్లున్నది నాకు అయితే పెద్దమ్మా నువ్వేం బాధపడకు ఆమె ఇత్తనే ఎత్తుకోలేకపోతే ఆమె పని చేసుకొని పిల్లగాని చూసుకుంటే అప్పుడు ఆమెకి ఏర్పడుతుంది ఇన్ని రోజులు తినుకుంటా వండే అబ్బా కొద్ది బలుపు లేదు అవ్వకు బిడ్డకు 2 సమానమేనే అక్కో ఏందనుకుంటావు ఇది చిన్నాడు అనుకుంటానవా చెల్లె నన్ను ఆట ఆడిచ్చింది ఆట ఆడిచ్చి వేరు వడగొట్టించి నా కొడుకును నాతోటి మొత్తానికి మాట్లాడకుండా చేసింది ఇప్పుడు ఆ బొడ్డాను అక్కడ ఉన్నప్పడుతుంది నా కొడుకు నాతోటి మాట్లాడుతాడు అయితే పెద్దమ్మ గట్ల దూరం చేసుడు ఎందుకు వాళ్ళకు ఏమత్తదో చేస్తే ఏమో తీయవ్వా అలా జోలి పాడుగాను ఇక పొద్దడుచుంది కంటికి కనవలేదు బయట ఆ పొలగాన్ని ఎత్తుకోవాలన్న పానం కొట్టుకుంటాందే గాని ఇక లొల్లి పెట్టబట్టే ఏం చేయాలి నేను ఊకో అక్క ఎత్తుకొని పొలగాన్ని ఎత్తుకొని పని చేసుకుంటే ఆమెకు ఏర్పడుతుంది మళ్ళా నీ దగ్గరకే వస్తుంది ఆగు నువ్వు జర ఓపిక పట్టి పట్టించుకోనట్టే ఉండు
అంతేగంతే నాకు కూడా తిక్కలేస్తాంది చూస్తా అంటే. సరే తీ పెద్దమ్మ, ఇంకా స్నానాలు చేయలే, ఇక మేము స్నానాలు చేస్తాం మరి. ఇక ఈ రోజే రాజు ఇట్నుండి ఆఫీస్ కి పోయిండు. ఓ మొద్దు ఎంత గులుగుతాందో అవ్వా, మరి గులుగుతుంది. నా కొడుకు ఆన్నేమన్నాడా ఆఫీస్ వేయండి అంటాంది ఇంతకు ముందు ఫోన్ చేసి. ఇక చూడు అవ్వ బిడ్డలకి ఇద్దరికి బల్బులే ఉన్నాయి, అల్ల బల్బులు వాళ్ళకే అంగుతాయి. సరే తీ అవ్వ ఉండుర్రి. సరే పెద్దమ్మ, నువ్వైతే ఆమె జోలికోకు. సరే వాళ్ళన్న వెళ్తావు, నా కొడుకును పట్టుకుంటారు, నీళ్ళన్న పోసుకుంటా అంటే బయట ఎవరు లేరు కదా. నాకు మా అమ్మోళ్ళ ఇంటికే ఓ బుద్ధి అవుతుంది. ఈ పని చేసే వరకు నాకు అన్ని గుంజుతాన్ని. ఈ పిల్లగాడేమో గోస ఉచ్చుకోబట్టే ఎవ్వరు లేరు, ఏం చేయాలిగా. ఒకమేందో మార్చింది, నాకేంది. ఈ దొంగ ముండ పోతాంది కానీ దీన్ని ఎత్తుకోమంటే ఇప్పుడు కొమ్ములు కొమ్ములు పెరుగుతాయి దీనికి. ఏడవ అవుతాందో అన్నెలవాడి. ఇప్పుడు నా అవసరం అసలు దీంతో లొల్లి పెట్టుకోకుంటే అయిపోవు. 4 రోజులు మంచిగా ఉండి మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి పోతే అయిపోవు. ఇప్పుడేమో నాకు గోస కాబట్టి. నరసక్క ఫోన్ ఏమొత్తుతాను, ఏం చేయాలి పోరి, అంత బోర్ కొడుతుంది. ఇక బిడ్డనేమో ఇటువాయే, కోడలేమో అటువాయే, ఒక్కదానికి మనసున పడతలేదు. అయ్యో పోయిందా శ్వేత అయితే? మరి మీ ఎప్పుడల్లా వచ్చేడ నెలలుగా కావాలన్నారు, నువ్వు కూడా పోయినావు. అక్కడో కొన్ని రోజులు ఇక్కడో కొన్ని రోజులు ఉండి రాకపోయినావు. ఇప్పుడే పోతే ఎట్లుంటదే, పోతా పోతా నేను కూడా పోయి వాళ్ళను ఆట ఆడిస్తా. ఏందో నా బిడ్డ నటల్లత్తా లొల్లి పెడతాందట, ఫస్ట్ దాని సంగతి చూసి రావాలి. ఇక ఇయ్యాల రేపు చూసి దాని దగ్గర పోయి దుమ్ము దులిపత్తా నా బిడ్డను అట్లనే లొల్లి పెడితే. అయ్యాడిదేనా శ్వేతల్లత్త? ఏమో ఆమెను చూస్తే మంచిగానే అనిపించిందిడా. అబ్బో అదా బౌరూపులాడి అదే రామా. ఇక పోతా దాని ఆట ఇచ్చత్తా ఊళ్ళే. సరే తిన్నావా? తిన్ననే పోరి, నువ్వు తిన్నావా? తిన్నా నర్సక్క, నేను బీడీల కంపెనీకి పోతున్నా, మరి నువ్వు కనబడ్డావు, ఇక్కడ బాగానే ఫోన్ ఒత్తుతానవేందని వచ్చినా. సరే సరే పోయే. ఓ దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక మరి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుంది? మా నర్సవ్వ మరి ఇయ్యపురాల ఇంటికి పోతుందా, పోదా, పోతే ఏమైతుంది, ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది దోస్తులు. ఈ సిరీస్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు దోస్తులు. మరి ఈ సిరీస్ కి ఖచ్చితంగా 3000 పైన లైక్స్ రావాలి. మంచిగా లైక్స్ వస్తే ఇక ఈ సిరీస్ ని ఒక 2-3 రోజులు చూసి లెంత్ ఎక్కువ పెట్టి మరి టైమింగ్ కూడా చేంజ్ చేసి అప్లోడ్ చేస్తాం దోస్తులు. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.